ప్రేయర్ చేసుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా రాత్రంతే మాకు సుఖమైన నిద్రించావు. వాతావరణం ఏది ఎలా ఉన్నప్పటికీ ప్రభావాన్ని కృప దయచేసుకుంటూ వందనాలు. ప్రభావం ఉదయ కాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చినకు నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి. నీ స్వరం వినిపించండి. సన్నిధి వచ్చు ఏసునామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. కీర్తనలు 40వ అధ్యాయం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, చీటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. ఆయన పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. తనకు స్తోత్రరూపము కొత్త గీతము మన దేవుడు నా నోటి నుంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగుల వారు అయినను లక్ష్యపెట్టక యెహోవా నా దేవా, నీవు నా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు, మా ఎడల మీకును తలంపులు బహు విస్తారములు. రెండో వచనం. మూడో వచనం. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతము మన దేవుడు నా నోటి నుంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులమైన త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారైనను లక్ష్య పెట్టక యెహోవా యందు నమ్ముకున్న వాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పదనుకుంటున్నా, అవి లెక్కకు మించినవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. 6. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలినైనను పరిహారార్థ బలి అయినను నీవు తెమ్మనలేవు. అప్పుడు పుస్తకపు చుట్టాలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుటకు నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్త నేను ప్రకటించి ఉన్నానని నేను అంటుని. యెహోవా, అది నీకు తెలిసి ఉన్నది. ఈ నీతిని నా హృదయమును ఉంచుకొని నేను ఊరుకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును సమాజంలోకి తెలుపక నీవును వాటిని మరుపరిచి చేయలేదు. నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నువ్వే నీ స్తోత్ర ఉచ్చాల్యము నాకు దూరంగా నీవే చేయవు. నీ కృప సత్యమును ఎప్పుడును నన్ను కాపాడును కదా. లెక్కలేని అపాయములను చుట్టుకొని ఉన్నను. నా దోషములను నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని. లెక్కకు అవి నా తల వెంట్రుకలు మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. 13. యెహోవా, దయచేసి నన్ను రక్షింపుము. యెహోవా, నా సహాయమును త్వరగా రమ్ము. నా ప్రాణం తీయుటకే ప్రయత్నించేవారు సిగ్గుపడి బొత్తిగా భ్రమించియుందురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకను మల్లగింపబడి సిగ్గునందురుగాక. 15. నన్ను చూసి అహాహా పలుకువారును తనకు కలుగు అవమానం చూసి విస్మయము నొందెదరుగాక.
నిన్ను వెలుగు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించురుగాక. నీ రక్షణ ప్రేమించు వారు యెహోవా మహిమ పరచునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. ప్రభువా నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నువ్వే, నా రక్షణకర్తవు నువ్వే. నా దేవా, నా ఆలస్యము చేయకు. దేవుడు చక్కగా దేవుడి మాటలు మన ముందు ఉంచి ఉన్నాడు. మన జీవితంలో కష్టములు, బాధలు, వేదనలు, శోధనలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసుకున్నా కానీ అపవాది మనల్ని పడేసే విధంగా అసలు మనకు దేవునిపై నమ్మకం వచ్చి మనం ఉంటూ ఉంటాము. కానీ అపవాది ఆ నమ్మకంలోనికి ఉండకుండా ఇక మరిపించేటట్టు చేసి ఇక మన ఎద్దుకు వచ్చి మనల్ని కృంగదీస్తూ ఉంటుంది. మన రక్త సంబంధంలో ఇక్కడ నన్ను చూసి 15 నన్ను చూసి ఆహాహా అని పలుకువారు తమకు కలుగు అవమానం చూసి విస్మయం ముందు వందురుగాక. నిన్ను వెనుకవారందరూ నిన్ను గురించి ఉత్సాహించి సంతోషించురుగాక. నీ రక్షణ ప్రేమించేవారు యెహోవా మహిమ పరచునుగాక అని నిత్యం చెప్పుకుందురుగాక. మనల్ని చూసి అపహాసించుకుంటారు, మనల్ని కుంగజేసి మాట్లాడుతూ ఉంటారు. మన రక్త సంబంధులే మనకు వారిలో సైతం దూరబడి ఇక జరిగిందిలే అయిందిలే అని మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. మరి వీళ్ళు దేవునిపై ఆధారపడ్డారు, దేవుడు చేస్తున్న నమ్మకం వారికి పూర్తిగా బొత్తిగా ఉండదు. లోకం మీద ఆధారపడుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఆత్మీయులైతే మరి దేవుడు వారిని కూడా బలమైన కార్యం చేస్తున్న నమ్మకం, విశ్వాసం ఉంటుంది. మన స్నేహం ఎవరితో ఉండదో అది ఫస్ట్ గుర్తెరగాలి. ఆత్మీయులతో స్నేహం చేస్తే ఆత్మీయ కార్యములు మనం చూడగలం. శరీరానుసారి లోకంతో స్నేహం చేస్తే శరీర క్రియలను మనం చూడగలం. అందుకే మన సహవాసం దేవుని బిడ్డలతో సహవాసం ఎక్కువగా ఉండాలి. ఓకే, మరి మనము ఉండాలి అని అంటాం. మనం జాబ్ చేసే కాడ, ఇట్లా స్టడీ చేసే కాడ వారికి మనం ప్రత్యేకంగా ఉంటాం. అంటే వారిలో మనం కలిసిపో వాళ్ళు చేసే క్రియలన్నీ పాపం క్రియలు. ఇప్పుడు కాలేజ్ స్టేజ్లో ఉన్నప్పుడు కాలేజీలో ఏం జరుగుతాయి, యాక్టివేట్ అవన్నీ ప్రోగ్రామ్స్లో కల్టివేట్ ప్రోగ్రామ్స్లో మనం ఎక్కువ పార్టిసిపేట్ చేయం. ఎందుకంటే అందులో అన్నీ ఉంటాయి, మనం ప్రత్యేకంగా ఉంటాం. సో మనం వారికి ఒక మాదిరికరమైన విడుదలగా ఉంటాం. మనం జాబ్ చేసినా కానీ మనం ప్రత్యేకంగా ఉంటాం. వారిలో మనం కలిసిపోయిన వారిగా ఉండకూడదు. వారికి మనకు సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి. మన ప్రవర్తన, తలపు, ఆలోచనలు భయంకరంగా ఉండాలి. అదే గొప్ప భాగ్యం. అది ఎరగక ఈనాడు లోకంలో క్రైస్తవులు అనేవాళ్ళు లోకంతో స్నేహం, దేవునితో వైరంగం పాడుతారు. ఏం కాదు, లోకానికి వెళ్ళాక లోకం తిరిగిపోతారు. సండే చర్చికి రాగా చర్చిలో భయభక్తులుగా ఇక మాకంటే భక్తి పనులు ఉండరని మాట్లాడుతూ వస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు, వాళ్ళలో కూడా పాల్గొంటూ ఉంటారు. భయంకరంగా ప్రవర్తిస్తారు. ఇంత భక్తి వారిలో ఏడో వచ్చిందని మనకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ భక్తి మరి ఏ రోటి కాట పాట ఆ రోటి కాట పాడుతూ ఉంటారు. ఏడు చేస్తారు, ఆడ చేస్తారు. అలా మనం అలా ఉండకూడదు. ఒక ప్రత్యేకమైన వారిగా ఉంటాం. అప్పుడే మనం ఆశీర్వదింపబడిన వారిగా ఉంటాం. మరియు దేవుడు క్షమిస్తాడు అని మనం సర్దుకుంటే అది కుదరదు. ప్రతి విషయంలో ఆయన కాడ మనం వినిపించుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రభా ఇది తప్పు చేశారు, ప్రభా ఇది నాకు రావట్లేదు, ప్రభా ఇది కావాలి, ప్రభా అని మనం ఆయన కాడ మనం పెట్టుకుంటూ ఉంటాం. దీనిలో తగ్గించుకొని. కానీ క్రైస్తవులుగా నమ్మకరాదు క్రైస్తవులు, దేవుని క్రైస్తవులు కొందరు దేవుని ఎరిగి చీకట్లో బ్రతుక్కుంటూ కూడా ఉంటూ ఉంటారు. ఏదైనా శోధన వస్తే, కష్టం వస్తే, బాధ వస్తే ఈ లోకంతో కలిసిపోయి లోకం ఇచ్చే ఆనందం కావాలని లోకంలో ఇచ్చే సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు. ఆ సంతోషం కొద్దిసేపు ఉంటుందని గ్రహించారు. మరి దేవుడి కాడ రావడానికి మరి మళ్ళా
సైతాన్ వచ్చి ప్రార్థన చేసుకుంటే బైబిల్ చూడటానికి ఉపయోగిస్తాడు. నువ్వు అది చేసి ఇది చేసి ఇంకేమైనా బాగుందా అని పరిశుద్ధాత్మ దేవుడు అది సైతాన్ ఇవ్వబట్టే అంతరాత్మతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక ప్రార్థన చేయకుండా బైబిల్ చేయకుండా ఇక చర్చికి ఇవ్వకుండా చేస్తూ ఉంటాడు కొన్ని సందర్భాలు. మనము అలా ఉండకూడదు. మరి దేవుడు సమయం ఉన్నప్పుడల్లా బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. మనకు వీలు లేని స్థితిలో ఉంటే, చర్చికి వెళ్ళలేని స్థితిలో ఉంటే 2 మాటలు దేవుడు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకొని, ప్రభా ఈరోజు మేము వెళ్ళలేకపోయాం, క్షమించండి, మరలా మాకు అవకాశం మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు మన స్థితిగతులు ఎరిగిన దేవుడు. మనకు కావాలని ఏది చేయకూడదు. అవకాశం ఉన్న మరి అలాంటి విషయాల్లో దేవుని గడపరచాలంట. ఒక్క దినం గడపట 1000 దినముల కంటే శ్రేష్టమైనదట దేవుని వదనం. ఆ శ్రేష్టమైన దినాన్ని పోగొట్టుకుంటే మనకు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. అందుకే దుష్టుడు అపవాది ఎన్నో విధాలు మనల్ని కుగ్గదీస్తూ ఉంటుంది. మన పరిస్థితులు కూడా మనకి ఏదో విధంగా చేస్తూ ఉంటుంది. మరి అలా ఉండకూడదు. మరి దావీదు మహారాజు తన జీవితంలో దేవా నా దేవా మరి నన్ను అవమానపరచువారు ఆహాహా అని పలుకువారు తమకు కలుగు అవమానం చూసి విస్మయమవుదురుగాక. ఆహా ఇక జరుగుతుందిలే ఆహా అని మనల్ని కూడా హేళన చేస్తారు. దావీదు మహారాజు జీవితంలో కూడా అలానే జరిగింది. నిందల్లో, శ్రమల్లో, ఎన్నో శోధనలు. ఇక జరుగుతుందా? ఆయన సంపూర్తిగా దేవునిపై ఆధారపడినప్పుడు ఇది జరగకుంటే ఆహా ఊహు అని ఎలక్ట్ చేసిన వారు అనేకులు ఉన్నారని దావీదు మహారాజు చెప్పుకుంటూ వస్తారు. మన జీవితంలో కూడా అలానే ఉంటారు. కానీ మనం ఎక్కడ కుషించిపోకూడదు. ఆయన దృష్టి మనపై ఉంటుంది. మనం కూడా ఆయనపై ఆనుకొని ఉంటాం. కాబట్టి మనకు తగిన సమయం వద్దు సహాయం చేసే దేవుడే ఉంటాడు. మరి సహాయం చేయకుండా ఆయన ఉండేవాడు కాదు. మరి దినమెల్లా ఆయన చేతులు చాపుకుంటూ ఉండేవాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ విమోచకుడాని పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు. దేవా ఉదయకాల సమయంలో దేవా నీ పాద సన్నిధికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దావీదు మహారాజు జీవితంలో ఎన్నో శోధనలు, కష్టాలు, బాధలు వచ్చినప్పటికీ దేవా తనకు కలిసేవారు ఎంతో మంది ఉన్నారని చెప్పుకుంటూ వస్తున్నారు. ఆయన మా జీవితంలో కూడా ఆహా ఏమైంది, ఆహా జరుగుతుంది అని హేళన చేసేవారు కూడా ఉన్నారు. ఆయన నీకు వందనాలు. ఇది మాత్రం చూసే దేవుడు, ఆలకించే దేవుడు. ప్రభా మాకు సాగిన సమయం ఇచ్చే తండ్రి అయినది కొందనాలు. కృంగియుడ వెళ్ళలో పైకి లేవనెత్తే దేవుడు ప్రభా నీకు వందనాలు. ఆయన మాకు ఆ స్థితిగతులు మా తలంపులు ఎరిగిన తండ్రి అయినందుకు స్తుతిస్తున్నాను. ప్రభా ఈ కాల సమయంలో దేవాని పాద సన్నిధికి వస్తున్నాను. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నా కుటుంబాన్ని సంపూర్ణంగా నీ కృపలో మతపరచుకోండి. వర్షాకాలంలో వచ్చే డిసీజ్, జలుబు, దగ్గు, జ్వరాలు ఆయన తగిన ఈ డిసీజులు ఉన్నాయి. ప్రభా ఈ డిసీజుల నుండి నా కుటుంబాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఆయన నాకు కూడా జలుబు కాల సమయంలో ఘోరంగా తలకాయ ఆయన మరి లేవలేని స్థితిలో కూడా జలుబు ఎక్కువ తల పట్టింది. దేవా నీ పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దయచేయండి. ప్రభా నీ గాయపడిన స్థితి తాకి బుట్టి స్వస్థత ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా యేసయ్య ఈ వర్షాకాలంలో వచ్చే డిసీజ్ నుండి నా కుటుంబాన్ని నన్ను కాపాడమని ప్రార్థిస్తున్నాను. నా యేసయ్య ఆయన జ్ఞాపకం చేసుకొని మాకు డాక్టర్లను ఈ వర్షంలో తీర్చండి. ప్రభాకు గీడుల వేళలో పైకి లేవనైతే దేవుడు అయినందుకు వందనాలు. ప్రభా ఆహా ఏమవుతుంది, ఆహా ఏం జరుగుతుంది అన్న స్థితిలో కూడా మేము కూడా అలాంటి అవమానంలో వచ్చుకుంటూ ఉన్నాం. అయినా ఒకటి మాత్రం సత్యం, నువ్వు చూస్తున్నావు. మా ప్రార్థనకు జీవించే తండ్రి అని నమ్మి విశ్వసిస్తున్నావు. తండ్రి నీకు వందనాలు. మా భవిష్యత్తు ప్రణాళిక నేను ఏర్పాటు చేయండి. నిశ్చితమై మా ఇళ్ళ జరిగించండి. ప్రభా నిశ్చితమైతే నలుగురికి వెళ్ళాలి. ప్రభా తమిడి ఎగ్జామ్ ఏ రోజు వస్తుందో తెలియదు, మెసేజ్ రావాలి, ఇంటిమేటేషన్ కార్డు మరి నిశ్చితమైతే చూసుకునేటకు, అంతేకాదు కంప్యూటర్ బేస్ మీద సిస్టమ్ మీద చేసి అది తెలుసుకునేటకు ఈరోజు నన్ను వెళ్ళాలి. నాకు సహాయపడండి. అయినా సిస్టమ్ మీద ఎగ్జామ్ రాసేది ఉంటుంది. ప్రభా ఆ విషయంలో
తనకి సహాయపడండి ప్రభా. జాబు నిలబెట్టండి, తనని నిలబెట్టండి. పాదసన్నిధిలో పెట్టుకుంటున్నా రాసయ్య. నేను ఇది తనకు అవసరమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకొని ఇది నీ తలంపు ఉన్నతంగా ఉంటే నీ చిత్తంలో దీనిలో నిలబెట్టేది ఉంటే బిడ్డను నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నా తలంపులు నీ తలంపులు వంటి కారణం ప్రభా. నా తలంపులతో నేను ఆలోచిస్తూ ఉండొచ్చు, నీ చిత్తంలో ఇది నీ తలంపై ఉంటే ప్రభా. తమ్ముడి జాబ్ సెలెక్ట్ అవ్వటకు దేవుడిని నియమించండి. 5 సెప్టెంబర్ 9 వరకు రాస్తున్నారు ప్రభా. ఎంతోమంది విద్యార్థులు ప్రభా అన్ఎంప్లాయీస్తో ఈ బిడ్డలు ఎంతోమంది జాబుల కోసం కనిపెడుతున్నారు. ఎవరు ఏ జాబ్కి కరెక్ట్ పర్సన్స్ వారు సెలెక్ట్ అవ్వటకు ప్రేమిడిని దీవించండి దేవా. అంతేకాదు నేను కూడా గృహపడికి సిద్ధపడుతుండగా పరులకు కృప జ్ఞానం నాకు దయచేయండి. అయ్యా నిశ్చితమైతే మరలా నేను కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నా, కానీ నాకు సమయం అంటూ దొరకట్లేదు. నాయన ఇంట్లోనే కూర్చొని బుక్స్ ప్రిపేర్ కావడానికి సిద్ధపడుతున్నాను. ఇంకేమైనా నేను బుక్స్ పొందేది ఉంటే నాకు బలపరచండి. అన్నిటికంటే ముఖ్యంగా నా సమస్య ప్రభా, ముఖ్యంగా నా తమ్ముడు లైఫ్ సెటిల్ అయితే నేను చూసుకోవాలి. నాకు భారం, నా కుటుంబం భారంగా నాకు ఉండవలసి వస్తున్న స్థితి దేవా. జ్ఞాపకం చేసుకొని వాడు లైఫ్ ఫస్ట్ సెటిల్ అవటకు నీ కృప దయచేయండి. జాబ్లో నిలబెట్టండి, ప్రిమిడిని దీవించండి. మరి ప్రభా మ్యారేజెస్లో మార్గం సరళపరచండి. నీ చిత్తంలో ఉన్న వ్యక్తిని గృహానికి నడిపించండి ప్రభా. నీ చిత్తం బయలుపరచండి ప్రభా. మేము నీపై ఆధారపడుతున్నాం ప్రభా. మొదలదనలో మా కోసం విజ్ఞాపన చేయకపోయినప్పటికీ, అయ్యా మా కోసం ఎవరు ప్రార్థించకపోయినప్పటికీ దేవా మా ప్రార్థన వినే దేవుడు. అయ్యా ఈనాడు ప్రార్థన చేయమని కోరినా కానీ స్వార్థపూరితమైన మనుషులు ఉన్నారు ప్రభా. సెల్ఫిష్ మనుషులు ఉన్నారు. వారి స్వార్థానికి దేవా యూజ్ చేసుకునేవారు. ఎవరికి చెప్పాలన్నా చెప్పలేని స్థితి ప్రభా. అలాంటి ఆత్మీయులు లేరు నాకైతే ఇంతవరకు. జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. పరలోక తల్లిగా ఆత్మీయ తండ్రిగా నుండి నాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాను. దేవాన్ని చూసే దేవుడు అయ్యా నీ నుండి పొందే ఆశీర్వాదకు మాకు ఎంతో మేలే ఉంటుంది. నీ ఆశీర్వాదంతో నన్ను బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. సహాయపడండి, తమ్ముని నిలబెట్టండి, నీ చిత్తంలో ఉన్నవారిని అయా ఇంటికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. గృహంలో సంతోషాన్ని నింపండి. నిజముగా వీరు దేవుని ఎరిగి ఉన్నారు అని అనేకులు ఆశ్చర్యపోయిన రీతిగా మా గృహంలో సంతోషాన్ని నింపండి ప్రభా. నా దేవాను కళ్ళిళ్ళు చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు ప్రభా. అంత గొప్ప దేవుని కలిగి ఉండేవాటిది దాచిన మేలు గొప్పవని నమ్ముతున్నాం ప్రభా. నీ నమ్మకం అనేకులు, విశ్వాసం అనేకులు తెలుసుకునే విధంగా మా గృహంలో అద్భుతమైన కార్యం జరిగించండి. గృహంలో నీ రక్షణ కార్యముని, అంతేకాదు నీ వివాహ కార్యక్రమం జరుగుటకు మార్గం సరళపరచని, నీ చిత్తం మార్గం సరళపరచని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. మనని ఆలకించండి రాజా. ఈరోజు కూడా మీ బిడ్డ మన వచ్చిన కనీసం ప్రభా జాబ్కి ఎన్నిక చేయండి. నీ బిడ్డని నిలబెట్టండి, తన అక్కర్లు తీర్చండి ప్రభా. ఏదో ఒకటి చేసుకోవాలంటే ఆలోచనతో మీద సతమతమవుతుంది ప్రభా. ప్రియబిడ్డను దీవించండి. లోకంతో స్నేహం చేయకుండా, నీతో వేరంగా ఉండకుండా ప్రభా, పాప భూమిలో ఎక్కడ చిక్కకుండా సహాయపడండి. ప్రియబిడ్డని మార్గం సరళపరచమని ప్రార్థిస్తున్నాం. ఆ మైదాన తనకి జాబ్ పొందుటకు ప్రియబిడ్డ దయచేయండి ప్రభా. ఓర్పు సహనం కలిగి నీకు నెక్స్ట్ మంత్ బిడ్డ జాబ్లో జాయిన్ అవ్వటకు ప్రియబిడ్డను దీవించండి. మామయ్య కూడా దానికి కావాల్సినవి మరి ఇప్పుడు ఏమైనా ఉంటే దేవో తెలుసుకున్నటకు ప్రియబిడ్డకు మనసును అనుగ్రహించండి. పైసలు సమకూర్చండి, సహాయపడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నిలబెట్టమని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. వరను ఆలకించండి. బిడ్డ కుటుంబ అక్కర్లు ఉన్నాయి దేవా, తీర్చమని ప్రార్థిస్తున్నాను. కావ్యమ్మ జాబ్ విషయంలో చిత్తం బయలుపరచండి. నవ్యమని బిడ్డకు పూర్తి ఒకటకు కృప దయచండి. మార్గం సరళపరచండి ప్రభా. అక్కరలన్నీ తీర్చండి. పాప భూమిలో బిడ్డలు చిక్కకుండా వారిని ఎవరు దుష్టు తలపుల ఆలోచనలో ఉన్నవారు ఎవరిని వారిని అయా మైండ్ డైవర్ట్ చేయకుండా నీ కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నారు. నీ భయం భక్తి వారిలో ఉంచమని ప్రార్థిస్తున్నారు. దేవానికి కొందనాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంటి చుట్టూ నీ ఖర్చు వేయండి ప్రభా. నీ చిత్తమైతే మరలా బిడ్డకి ఇల్లుకు మళ్ళా అవకాశం అనుగ్రహించండి. జాబ్లో సెటిల్ అయితే ప్రభా. ప్రియబిడ్డ జాబ్ ఇంట్లో
ఇల్లు కట్టుకుంటూ ప్రియముడిని దీవించండి. అక్కరిల్లు తీర్చే దేవుడు ప్రభా దీవించమని ప్రార్థిస్తున్నాను. మాకున్న ల్యాండ్ సమస్యలు సాల్వ్ చేయండి ప్రభా. అది మరి ల్యాండ్ విషయంలో ప్రభా మరి కొలిక్కొచ్చి మరి సమానంగా మరి తీసుకునే కృపను దయచేసి శతకు తత్రాలు అయిపోయి బుద్ధిహీనులకు బుద్ధి చెప్పండి. ఈ జ్ఞానంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను. అధికార శక్తిని నజరేనేస్తున్నాములో బంధిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి నా యేసయ్య ప్రభా. ప్రార్థిస్తున్నాను చిన్న విషయంలో కూడా ప్రభా తన భర్తకి జవాబు కోసం వచ్చినలో తను ఎక్కుటకు కృప దయచేయండి. పిండులకి తన పిండు అత్త మామ ఆడపడుచులకి రక్షణ లేని కుటుంబం ప్రభా నేను నమ్ముకునే భాగ్యాన్ని దయచేయి దేవా. చీకట్లో బ్రతకకుండా నీ వెలుగు సత్యములో జీవించడానికి కృప దయచేయండి. తనకిచ్చిన కుమారులని దీవించండి, ఆశీర్వించండి. దేవానికి వందనాలు ప్రభా. అయా వచ్చే వాతావరణాన్ని బట్టి పిల్లలకి ఎలాంటి డిసీజులు తలగకుండా నీ కాపుదల భద్రత వారికి వచ్చామని ప్రార్థిస్తున్నాను నాయన. అయా వారికి ప్రార్థించుకుంటున్నాను నా యేసయ్య. ముఖ్యంగా నా విషయంలో కూడా మరలా నీ పాదసన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను. నా పరలోక తల్లిగా తండ్రిగా యాజకత్వం వహించండి అయ్యా. జ్ఞాపకం తీసుకొని తోడుగా ఉండండి. శత్రుకు తలైపచ్చండి. నీ చిత్తం నా ఇళ్ళ జరిగించండి. బెంగళూరు ప్రపోజల్ విషయమా లేకపోతే యూసే ప్రపోజల్ విషయమా ప్రభా నేను సతమతం అవుతున్నారు ప్రభా. వాక్యంతో మాట్లాడండి, నెమ్మదించండి, సమాధానం దయచేయండి. నా ఆలోచనలు ఎన్నో పుడుతున్నాయి కానీ నీ ఆలోచనలతో నరుడి ఆలోచన అనేకంగా పుట్టుని యెహోవా తీర్మానమే స్థిరమన్నావు. నీ తీర్మానంలో స్థిరపరచండి. ఏది నీ చిత్తమో ఏది నీ చిత్తం కాదో స్పష్టంగా నాకు తెలియపరచండి. వాక్యంతో మాట్లాడండి ప్రభా. నీ స్వరం వినిపించండి నా దేవా. నీ సన్నిధానంలో ఆ విషయమే కనిపెట్టి అయా పలానా టైంలో నేను ఆ విషయం కోసం ప్రార్థించినప్పుడు నీ స్వరంతో నీ వాక్యంతో నువ్వు నాతో మాట్లాడిన ఆ విషయమే ప్రార్థించే మనసులో సమాధానం సంతోషంలో అనుగ్రహించండి అయా. ఇలా నా గృహంలో సంతోషం నింపమని నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ అయా ప్రార్థించుకుంటున్నాను. డిసెంబర్ ఈ మందిరంలో అన్ని మా వాక్యాలు రాపించుటకు నీ కృప దయచండి, సమకూర్చండి. మా ఇల్లు కూడా నీటిపరచుకోవాలి సహాయపడండి. స్తుతి కలియుటకు అనేకులకి మేము మహిమకరంగా ఉండటకు కృప దయచేయండి. మా ఇంట్లో కూడా స్థుతి క్రిస్మస్కి స్థుతి కలిగిటకు దేవాన్ని చేసిన కార్యాలకి స్థుతి చెల్లించటకు మాకు దయచేయండి అయ్యా. ఈ మంత్ ఎండింగ్ వరకు ప్రభావం మమ్మల్ని జాబ్లో నిలబెట్టండి. తమ్ముడికి నీరజకి వాడికి దాన్ని కూడా గ్రూప్ సిద్ధపరచండి ప్రభా. సహాయపడమని ప్రార్థిస్తూ నమ్మకమైన దేవాన్ని నమ్మకత్వాన్ని రుజుపరచండి. మ్యారేజ్ విషయంలో కూడా రుజుపరచుకొని కోరుకుంటూ శత్రుకు తలైపరచండి. కావ్యమ కూడా ప్రియమిడ తన తల్లి అన్ని ఆలోచనలు పెట్టుకుంటుంది కానీ నీ ఆలోచనలతో ప్రియమిడల్ని దీవించండి. తన తల్లి నీపై ఆధారపడి ఉంటే ప్రభా ప్రార్థనతో పిల్లల కోసం భారం కలిగి నీపై కనిపెట్టేది ప్రభా. మరి ఆలోచన నిర్ణయాలు చూసుకోకుండా నీ చిత్తమే వారేళ్ళు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ వందనాలు. ఇంతవరకు చేసిన మేలుని బట్టి వందనాలు. పొలం కూడా కృపలో వద్దుపరచుకుని ఎలాంటి చీడ పురుగు ఎలాంటి పొలానికి పడకుండా నీకు మొదల భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాను. దయచేసి అమ్మనాలని మనలని పాదశలో గౌరవెట్టుకుంటున్నాను ప్రభా. మా జీవితాలు ఇంకా సెటిల్ కాకపోయినప్పుడు మాకు పోషకుడిగా వారు చూస్తున్నాం ప్రభా. వారికి మేము భారంగా ఉండాలనుకుంటలేము తండ్రి. దయ పాలించి మాకు సహాయపడని ప్రార్థిస్తూ శతికుతంత్రాలు అయిపోచ్చండి. అక్కర్లన్నీ ఎన్ని విధాలు ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ఏమి కావాలో తీర్చుకుంటూ వచ్చిన తండ్రి వేయడానికి వస్తూ కనపరుస్తూ ఇంటి చుట్టూ నీ కంచి వేయండి. కాపుదల భద్రత ఉంచమని కోరుకుంటూ తొలై గ్రామాన్ని రక్షించండి. చీకట్లో బ్రతుకుతున్న వారు అనేకులు ఉన్నారు నాయన, రక్షించమని కోరుకుంటూ నా ఫ్రెండ్స్ నాకంటూ పరిచయమైన వారందరినీ సంపూర్ణంగా రక్షించమని కోరుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. తగ్గించుకుంటూ నేను హెచ్చించుకుంటూ ఏసు దివ్యమైన నామములో అతి వినంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఏసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. ఏసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక. ప్రైజ్ లాడండి. మీరు ఎవరైనా మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము మీకోసం ప్రార్థిస్తాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక.